ఒలింపిక్ గేమ్స్ కు 100 ఏళ్ల తర్వాత ప్యారిస్ వినూత్న రీతిలో స్వాగతం పలికింది. ఆరంభ వేడుకలను స్టేడియంలో కాకుండా చరిత్రలో తొలిసారిగా బయట అది ఓ నదీ ప్రవాహంలో నిర్వహించి ప్రపంచాన్ని అబ్బురపరిచింది. ఓవైపు ప్యారిస్ మధ్యలోని సెన్ నదిలో ఆయా దేశాల అథ్లెట్లంతా పడవల్లో పరేడ్ నిర్వహించగా మరోవైపు ఒడ్డున వందలాది కళాకారులు తమ నృత్య రీతులతో ఆకట్టుకున్నారు. అలాగే తమ సంస్కృతి సాంప్రదాయాలను చరిత్రను సైతం ఆహుతుల ముందుంచారు. ఓవరాల్ గా చిరు జల్లుల్లో తడుస్తూనే సాగిన ఈ వేడుకలతో ప్యారిస్ ఓపెన్ ఎయిర్ థియేటర్ గా మారిందనడంలో సందేహం లేదు. ओलंपिक्स में खेलता देखेंगे। पीवी सिंधु को तीसरा मेडल जीतने की आशा में हम देखेंगे। नीरज चोपड़ा का दूसरा गोल्ड आए इस आशा में देखेंगे। हॉकी में एक और मेडल आए इस आशा में देखेंगे। हम सब मिलकर देखेंगे भारत को ओलंपिक्स में खेलता देखेंगे। पीवी सिंधु को तीसरा मेडल जीतने की आशा। ప్రపంచ క్రీడా ప్రేమికులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ క్రీడలకు సరికొత్త రీతిలో ప్యారిస్ తెరలేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య గేమ్స్ వైడ్ ఓపెన్ నినాదంతో ఆరుబయట సాగిన ఈ ఆరంభ వేడుకలకి అందరికీ థ్రిల్ను పంచాయి. 205 దేశాల నుంచి 6800 మంది అథ్లెట్లు ఈఫిల్ టవర్ వరకు 6 కిలోమీటర్ల మేర ప్రయాణించారు. ఇప్పటి వరకు ఒలింపిక్ చరిత్రలో స్టేడియంలో కాకుండా బయట ఆరంభ వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి. నది మధ్యలో ఉన్న చిన్న బ్రిడ్జిలపై ఏర్పాటు చేసిన స్టాండ్స్ నుంచే కాకుండా పక్కన ఒడ్డున నుంచి మొత్తంగా 3,20,000 మంది ప్రత్యక్షంగా తిలకించారు. ఈ పరేడ్ రూట్లో నిర్వాహకులు 71 భారీ స్క్రీన్లు 1000 లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేశారు. आशा में हम देखेंगे नीरज चोपड़ा का दूसरा गोल्ड आए इस आशा में देखेंगे। हॉकी में एक और मेडल आए इस आशा में देखेंगे। భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు వేడుకలు ఆరంభమయ్యాయి. ముందుగా ఒలింపిక్ జన్మస్థానమైన గ్రీసు జట్టు ఆటగాళ్లు బోటుపై రాకతో వేడుకలకు తెరలేచింది. ఆ తర్వాత 37 మందితో కూడిన శరణార్థుల జట్టు అనంతరం ఆల్ఫాబెట్స్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్తో ఆయా దేశాల జట్ల రాక ఆరంభమైంది. వీటి మధ్యలోనే నది ఒడ్డున ఏర్పాటు చేసిన వేదికపై అమెరికన్ సింగర్ లేడీ గాగా ఫ్రెంచ్ క్యాబరెట్ నృత్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. అటు ఆయా దేశాల అథ్లెట్లు బోట్లపై రావటం, ఆ వెంటనే కాస్త విరామం ఇచ్చి అక్కడక్కడ ఏర్పాటు చేసిన వేదికలపై కళాకారులు తమ ప్రదర్శనతో ఆహుతులను ఆకట్టుకోవటం జరిగింది. చివరిగా ఆతిథ్య జట్టు ఫ్రాన్స్ ఆటగాళ్లు వచ్చారు. Je proclame ouvert les Jeux de Paris, célébrant la 33e Olympiade des temps modernes. Je proclame ouvert les Jeux de Paris, célébrant la 33e Olympiade des temps modernes. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలయాలకు ప్రసిద్ధి. ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీశైలం మల్లికార్జున స్వామి కొలువైన ఈ నేలపై సంగమేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం 8 నెలల పాటు నీటిలో మునిగి ఉండటం ఇక్కడ విశేషం. 8 నెలల పాటు నీళ్లు ఉండటం ఏంటి? ఆ ఆలయం యొక్క విశిష్టతపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్.